ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడతాడు అని నమ్మిక ఉంచినటువంటి వాళ్ళు, విశ్వసించినటువంటి వాళ్ళు వాక్యాన్ని వినండి. ఏదో ఆదివారం మనం దేవుని మందిరానికి వెళ్ళాలి, ఏదో పోకపోతే బాగుండదు అనుకున్నటువంటి వాళ్ళారా ఎవరన్నా కనుక ఇప్పుడు ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడబోతున్నాడు, అందులో సందేహమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కడవరి దినాలలో ఉన్నాం, చివరి దినాలలో ఉన్నాం, భయంకరమైన దినాలలో ఉన్నాం. మనం దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ఈ 12వ అధ్యాయంలో దుష్టుడైనటువంటి అపవాది ఎంత భయంకరంగా క్రియ చేస్తున్నాడు అనేది ఇప్పుడు మనం చూద్దాం. 12వ అధ్యాయంలో 12వ వచనం, వెలిపడతుల విశేషం 12వ అధికారం 12వ వచనం. ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 12th వర్డ్. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తీసుకుని బహు క్రోధం గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. దేవునికి స్తోత్రం. ఈ కడపరి దినాలలో, ఈ భయంకరమైన దినాలలో ప్రభు రాకడ సమయం ఆసన్నమై ఉన్నదని ఎరిగి దుష్టుడైనటువంటి అపవాది తనకు సమయం కొంచెమేనని ఎరిగి వాడు చాలా భయంకరంగా క్రోధం కలిగి పనిచేస్తున్నాడు. ప్రపంచ దేశాలలో ఎక్కడ చూసినా రక్తపాతం, ప్రపంచ దేశాలలో ఎక్కడ చూసినా బాంబులు, ప్రపంచ దేశాలలో ఎక్కడ చూసినా కరువులు, కాటకాలు, ప్రపంచ దేశాలలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఇలాంటి భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. ఇలాంటి భయంకరమైన దినాలలో దైవ సన్నిధానంలో చేరి వచ్చిన మనతో దేవుడు కొన్ని విషయాలు ఈరోజు మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తున్నాడు. అది ఏంటనేది మనం చూద్దాం. ఇది ఎరిగినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ ఒక మాటను అక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ యొక్క ఉత్తరంలో ఎన్నో మాటలు ఉన్నాయి. వాటిలో ఒక మాటను మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూద్దాం. చాలండి. అపవాదికి చోటీయకుడి అంటున్నాడు. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులారా, అపవాదికి చోటివ్వకుడి. చోటిస్తే ఏమవుతుంది? సరిహద్దులు ఉన్నాయి, మన దేశం యొక్క సరిహద్దులు, బార్డర్స్ ఉన్నాయి, ఎల్లైగళ్ళు. సరిహద్దులలో మిలిటరీ లేకపోతే ఏమవుతుంది? శత్రువులు మన దేశంలోనికి వస్తారు, తీవ్రవాదులు మన దేశంలోనికి వస్తారు. తీవ్రవాదులు, శత్రువులు మన దేశంలోనికి వస్తే దేశం ఏమవుతుంది? అల్లకల్లోలం అయిపోతుంది. కనుక శత్రువుని దేశంలోనికి రానివ్వకుండా సరిహద్దులలో కాపలాదారులుగా మిలిటరీ ఉంటుంది, సైన్యం ఉంటుంది. అదే విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదికి మనం సోటి ఇవ్వకుండా ఉండాలి అంటే ఏముండాలి? మనకి మన కుటుంబ సరిహద్దులలో ఏముండాలి? మన సరిహద్దులలో ఏముండాలి? ప్రార్థన అనేది ఉండాలి, వాక్యం అనేది ఉండాలి, దైవ సన్నిధానంలో ఉండాలి. దైవ సన్నిధానాన్ని నువ్వు ప్రేమించాలి. అపవాదికి సోటివ్వకుడి అని ఎందుకన్నాడంటే, వాడు ఎలాంటి వాడు? అపవాది యొక్క గుణగణాలు ఎలాంటివి అంటే, ఎలాంటి వాడు? అబద్ధీకుడు, వాడు అబద్ధానికి జనకుడు అని యోహాను సువార్తలో యేసు ప్రభువు వారు స్పష్టంగా చెప్తాడు. ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం కనుక చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే 44వ వచనంలో
ఇక్కడ 45వ వచనంలో మనం చూస్తే అబద్ధములకు జనకుడునై ఉన్నాడు అంటున్నాడు. వాడు అబద్ధీకుడు అంటున్నాడు. 44వ వచనంలో చూస్తే వాడు అబద్ధీకుడును అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. అబద్ధీకుడు సాతాను, దుష్టుడైనటువంటి అపవాది అబద్ధీకుడు. అందుకని ఆయన అంటాడు 25వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో మీరు అబద్ధం ఆడుట మాని అంటున్నాడు. అబద్ధం ఆడుద్ది. ఒక చిన్న అబద్ధం, దేవుని బిడ్డలు చిన్న అబద్ధం ఆడినప్పుడు, వాక్యం చదివే బిడ్డలు, ప్రార్థన చేసే బిడ్డలు, పాటలు పాడే బిడ్డలు, దైవ సన్నిధానానికి వచ్చే బిడ్డలు, ఒక చిన్న అబద్ధం ఆడినప్పుడు నీ మీద ఉన్న నమ్మకమే పోతుంది. నువ్వెంత చేసినా కూడా నువ్వు అబద్ధికుడిగానే కనపడుతుంటావు, నువ్వు అబద్ధికురాలుగానే కనపడుతుంటావు. దేవుని నామానికి భయంకరంగా ఉంటుంది. అలాంటప్పుడు ఆటోమేటిక్ గా సాతానుడు వాడు అబద్ధాన్ని ప్రేమించేవాడు గనక, వాడు అబద్ధికుడు గనక, అబద్ధానికి జనకుడు గనక ఆటోమేటిక్ గా నీలోకి వస్తాడు. వాడు నువ్వేమనుకుంటావంటే చిన్న అబద్ధమే కదా, ఇదేముంది సరి చేసుకోవచ్చు అనుకుంటావు. లేదు, ఆ చిన్న అబద్ధమే అలాగనే వేరులో నాటుకొని పోయి చివరికి నీ బ్రతికే అబద్ధకరంగానే ఉంటుంది. ఈ అబద్ధికుడిగానే మార్చేస్తాడు. కనుక వాడు అబద్ధములకు జనకుడు, వాడు అబద్ధీకుడు. అందుకనే పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే అపవాదికి చోటెవకుడి, అబద్ధం ఆడొద్దు అని అంటున్నాడు. అబద్ధాలు ఉండకూడదు అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా 32వ వచనంలో ఏమంటాడంటే 31వ వచనంలో మనం చూస్తే ఏమంటాడంటే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. అంటే వీటన్నిటికీ వాడు తండ్రి. దుష్టత్వాన్ని ప్రేమిస్తాడు వాడు, అల్లరిని ప్రేమిస్తాడు వాడు, అల్లరితో కూడిన ఆటపాటలను ప్రేమిస్తాడు వాడు. అల్లరితో కూడిన ఆట పాటలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సాతానుడు, దుష్టుడు ఉంటాడు. వాడు ఆ కార్యాలనే భంగం చేస్తాడు, ఆ కుటుంబాలనే భంగం చేస్తాడు వాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌరు ఊరకు చెప్పలేదండి అపవాదికి చోటివ్వకడంటే ఆ మాట ఎంత చిన్న మాటే. చోటిస్తే ఏమవుతుంది అనేది 28వ వచనంలో అంటాడు, ఇక మీదట దొంగిలక అని అంటాడు. దొంగిల వాడు దొంగిలక అని అంటాడు. దుష్టుడైనటువంటి అపవాదికి ఎంత ఇష్టమైన కార్యాలు ఉంటాయో ఒక్కొక్కరిలో. దక్షిణ బాబాయ్ని దొంగిలించే వాళ్ళంటే ఎంత సంతోషమో వాడికి, అబద్ధాలు ఆడేవాళ్ళంటే ఎంత సంతోషమో. తమ్ముడు నీ జీతం ఎంత అంటే 40,000 అంటాడు, 45,000 అంటాడు, 41,000 అంటాడు. తీరా చూస్తే 14,000 ఉంటుంది వాడి జీతం. అందరూ జీతం ఎంత జీతం ఉన్నా కూడా దేవునికి దక్షిణ భాగం ఇచ్చేదానికి ఇష్టపడరు. గమనించండి, అబద్ధం, దొంగిలించడం వాడి యొక్క అలవాటు, సాతాను యొక్క అలవాటు. అందుకే ప్రభు అంటున్నాడు, దేవుని యొక్క వాక్యం అంటున్న అబద్ధములకు అపవాదికి సోటిపోద్దు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదికి సోటిస్తే ఏం జరుగుతుంది అనేది ఎన్నో కథల రూపంలో మీరు వినే ఉంటారు, ఎన్నేదో వినే ఉంటారు. ఒకసారి ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే అడవికి వెళ్ళినప్పుడు కొన్ని పరిశోధనలు చేసేటప్పుడు ఒక విచిత్రమైనటువంటి పాము పిల్ల దొరికింది అతనికి. విచిత్రమైనటువంటి రంగులుగా ఉన్నటువంటి పాము పిల్ల దొరికింది. ఆ పాము పిల్లను తీసుకొచ్చాడు, గ్లాసులో పెట్టాడు, చక్కగా దాన్ని పెంచుకున్నాడు. తన ఇంటిలో దానికైనా ఒక గదిని ప్రత్యేకపరిచాడు, దానికి కావలసినటువంటి ఆహారం పెడుతున్నాడు, కాస్ట్లీ ఆహారం తీసుకొచ్చి పెడుతున్నాడు, మంచి శుద్ధకరమైనటువంటి ఆహారం పెడుతున్నాడు. అది తింటూ ఉంది, రోజుకు పెరుగుతా ఉంది, పెద్దదయ్యేసరికి స్నేహితులను పిలిచి చూపిస్తున్నాడు. అదిగో నేను పెంచిన పాము ఎంత అందంగా ఉందో చూడండి. అంటే వాడు తెరపోయేసరికి ఒకడు తెరవద్దు, చాలా డేంజర్, జాగ్రత్త.
అని అన్నాడు. ఇంత డేంజర్ అయిన దాన్ని ఎందుకు నన్ను సాగుతున్నావంటే, ఈ అద్దాల గదిలో అది ఉంటే ఎంత అందంగా ఉంది, దాన్ని వదిలిపెట్టేదానికి నాకు ఇష్టం లేదు, నేను కష్టపడి పెంచాను అనుకున్నాడు. ఇలా ఉంటుండగా ఏం జరిగిందంటే, మరి దాన్ని బయటికి రాకుండా ఒక చిన్న ఆ దానికి ప్రొటెక్షన్ గా బయటికి రాకుండా ఒక చిన్న గడిలాగా పెట్టేసి ఒక రోజు అరణ్యానికి వెళ్ళాడు ఫ్రెండ్స్ తో. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, వెళ్ళినటువంటి ఒక 5 గంటల తర్వాత ఫోన్ వచ్చింది, ఎమర్జెన్సీకి ఇంటికి రమ్మని. ఏంది ఎమర్జెన్సీకి ఇంటికి రమ్మని అన్నారని చెప్పి పరుగునట్టు వచ్చాడు. వచ్చేసరికి తనకున్నటువంటి 2 సంవత్సరాల కుమారుడు మరణ పడకలో బ్లూ కలర్ గా మారిపోయి, అబ్బాయి యొక్క ఆ బిడ్డ యొక్క కలరే మారిపోయి శవమైపడి ఉన్నాడు. అబ్బాయి ఏంద్రా విషయం అంటే, ఈ చిన్న బిడ్డ ఆడుకుంటూ వెళ్ళి ఆ బిడ్డ తీసాడు. దాన్ని తీసేసరికి లోపల ఉన్నటువంటి సర్పం ఎన్నో రోజులుగా బయటికి రావాలని ఆశపడుతున్నట్టు ఆ సర్పం వచ్చింది, ఆ బిడ్డ మీద ఆనందంగా పడి అలాగనే కాటేసింది. ఇంకంగానే 2 సంవత్సరాల తన ముద్దు బిడ్డ లారు ముద్దుగా పెంచుకుంటున్న తన కుమారు దాని కాటుకి పని అలాగిన బ్లూ కలర్ లో మారిపోయి శ్యామ అయిపోయి, అప్పుడు ఎంతో దుఃఖపడి అది కలిసి అది లక్షణంగా అక్కడే తిరిగి, అప్పుడు అతను అడుగుతున్నాడు ఆ పావుని, నేను ఎక్కడో ఉన్న నిన్ను, అరణ్యంలో ఉన్నటువంటి నిన్ను తీసుకుని వచ్చి చక్కగా నేను నిన్ను పెంచాను, నేను నీకు కావాల్సిన ఆహారం పెట్టాను, కావాల్సిన ప్రొటెక్షన్ ఇచ్చాను, ఇన్ని చేస్తే నా బిడ్డనే కని చంపేదానికి నీకు ఎలా మనసు వచ్చిందని. అప్పుడు ఆ సర్పం అన్నదంటారు, నిన్ను నీ ఇంటికి తీసుకొని పోమని నేను అన్నారా? నాకు విలువైనటువంటి కాస్ట్లీ ఆహారం పెట్టమని నేను నిన్ను అడిగానా? నాకు ఈ ప్రొటెక్షన్ ఇవ్వని నేను నిన్ను అడిగానా? నా గుణమే ఇది. ప్రియమైన దేవుడు, పాపం నీ దగ్గరికి రాదు, నువ్వు గడుతున్నావు. పాపాన్ని నువ్వు ప్రేమించినప్పుడు, ఇది ఎంతనే అనుకున్నప్పుడు సాతానుడు అలాగనే సౌడు చేసుకుంటాడు, వస్తాడు, అది నీలో పెరుగుతూ ఉంటాడు. చిన్నదే పెద్దదే దాంట్లో నుంచి బయటికి రాలేదు. అది నీ యొక్క వేర్లను కూడా పెండగించేస్తుంది, నీ కుటుంబాన్నే పెండగిస్తుంది, నీ బిడ్డలకి నేను దూరం చేస్తుంది, నీ భార్యకి నేను దూరం చేస్తుంది. భార్య భర్తల మధ్యలో నెమ్మది ఉండదు, కుటుంబంలో నెమ్మది ఉండదు. కారణం సాతానుడికి చోటిచ్చారు. సాతానుడికి చోటిచ్చినప్పుడు జరిగే పరిణామాలు ఇవే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా సాతానుడు దుష్టుడైనటువంటి అనుకోవాలి, ఎంత భయంకరంగానైనా వాడి కార్యాలు చేస్తాడు. సాతానుడికి చోటు ఇవ్వకూడదు. సాతానుడికి చోటు ఇవ్వడం అంటే ఏదో చేయటం కాదు. నీ కళ్ళతో నువ్వు ఏదైతే చూస్తావో, దేన్నైతే నువ్వు ప్రేమిస్తావో, నీ భార్యకి విరోధంగా, నీ బిడ్డలకు విరోధంగా, దేవుని వాక్యానికి విరోధంగా నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో అదే నువ్వు సాతానుడికి చోటించేవు. సాతానుడిని నువ్వే పిలుచుకుంటున్నావు. నువ్వు పిలవకుండా వాడు రాడు. కొన్ని సందర్భాలలో ఎలాంటి వాళ్ళ దగ్గరకు వస్తాడంటే, ఇప్పుడు చెప్తారు, దుష్టుడైనటువంటి అపవాది కంకణం కట్టుకొని అదొక పనిగా కొందరి దగ్గరికి ఎలా వస్తాడనేది క్లుప్తంగా చెప్పి ముగిస్తాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 2వ నాளாగము 32వ వచనத்தை பார்ப்போம். The second Chronicles chapter 32nd chapter first word. దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయంలో మొదటి వచనం. பிரவேசித்து அதனால பட்டணங்களுக்கு எதிராக பாளையம் கிளம்பி அவர்களை தன் வசமாக்கிக் கொள்ள நினைத்தான். ఇక్కడ గమనించండి, రాజు ఇంటి నమ్మకమైన చర్య.
చూపిన తరువాత అష్షూరు రాజైన సన్నిధికి వచ్చి యూదా దేశంలో సొరబడి ప్రాకార పురముల ఎదుట దిగి వాటిని లోపరచుకొని చూచెను అంటున్నాడు. గమనించండి, యూదా రాజు అయినటువంటి హిజ్కియా చుట్టుప్రక్కల దేశాలకి ఒక సింహ స్వప్నముగా ఉన్నాడు. ఆయన మంచివాడు, ఆయన నమ్మకమైనటువంటి వాడు, దేవుని యొక్క దృష్టికి నమ్మకమైన కార్యాలు చేసినటువంటి వాడు ఆయన. 31వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే దేవుని ఆశ్రయించినటువంటి వాడు, దేవుని మందిర విషయంలో, ధర్మశాస్త్రం అంతటి విషయంలో ఆయన మంచి పనులు చేసినటువంటి వాడు ఆయన. అంత మాత్రమే కాకుండా దేవుని స్తుతించడానికి జనాలను చేకూర్చిన వాడు, పడిపోయిన నాశనం అయిపోయినటువంటి దేవుని మందిరాన్ని, పాడైపోయిన దేవుని మందిరాన్ని శుద్ధీకరించినటువంటి వాడు, మంచి ప్రార్థన పరుడు, మంచివాడు, దేవునికి భయపడినటువంటి వాడు, దేవుని వాక్యానుసారంగా జీవించినటువంటి వాడు, అనేకులను దైవ సన్నిధానానికి కానుకలను రప్పించి దైవ సన్నిధానంలో ఏ కొదువు లేకుండా యాజకులను పోషించినటువంటి వాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతటి ప్రకారం నమ్మకముగా పనులు చేయించినటువంటి వాడు. ఇలాంటి వాటికి ఏం జరగాలి, ఏం రావాలి, అసలు ఆ వాక్య ప్రకారం ఏం ఉండాలి? రాజు ఇక్కడ నమ్మకమైన చర్య చూపిన తర్వాత దేవుడు ఆయన దీవించను అని రావాలి, లేదా దేవుడు ఆయన్ని హెచ్చించను అని రావాలి, దేవుడు ఆయనను గొప్పవాడిని చేసిన అని రావాలి. కానీ అక్కడ ఏముంది? రాజు ఇక్కడ నమ్మకమైన చర్య చూపిన తరువాత అష్షూరు రాజు అయిన సన్నిధికి వచ్చి యూదా దేశంలో దొరబడి ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొని చూశాను అంటున్నాడు. అంటే శత్రు పోరాటం ప్రారంభమైంది. శత్రువు వస్తున్నాడు యుద్ధం చేయడానికి. దేవుని దృష్టికి ఎంత నమ్మకంగా పనిచేసి ఇంత నమ్మకంగా ఉన్నటువంటి యూదా రాజు అయినటువంటి హిజ్కియాకు ఎలాంటి శోధన వచ్చిందో చూడండి. 180,000 మందితో పాటు యుద్ధానికి దిగాడు. దేశం బయట ఉన్నాడు. ఈ యూదా దేశం ఈ యొక్క యెరూషలేము నుండి ఒక కాలువ పోతా ఉంటుందండి. ఆ నీటి కాలువలో మారన దిగారు అందరూ. ఎందుకంటే ఆ నీళ్లు తాగుతూ బాగా బలపడి వీళ్ళు ఆదమరిసినప్పుడు వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చి దేశాన్ని సర్వనాశనం చేయాలని వాళ్ళు కంకణం కట్టుకొని తిష్ట వేశారు. అక్కడ ఇలాంటి పరిస్థితుల్లో హిజ్కియా ఏం చేశాడో తెలుసా? ఆ కాలువలను వేరే మార్గం మలిపించి వాళ్ళకి నీళ్లు లేకుండా చేసి ప్రజలను ధైర్యపరుస్తున్నాడు. వాడు 180,000 మందితో వచ్చాడు. అష్షూరు రాజు అంటేనే చాలా భయంకరులు, వాళ్ళు క్రూర స్వభావం కలిగినటువంటి వాళ్ళు, క్రూరత్వం వాళ్ళల్లో ఎక్కువ, మానవ మృగాలు అంటారు చూడండి, అలాంటి వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో హిజ్కియా అంటున్నాడు తన ప్రజలతో, ఏమంటున్నాడంటే 7వ వచనంలో, మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న నా సైన్యమున అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందొద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. 8వ వచనం, మనకు సహాయం చేయుటకు మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మిక ఉంచిరి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. హిజ్కియా భయపడలేదు, ప్రజలకు ధైర్యపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? భయపడొద్దు, విస్మయం పొందొద్దు, దిగులు పడవద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. అతని సైన్యము కంటే, అతని సైన్యాన్ని చూసి భయపడవద్దు. అతను కలిగి ఉన్నటువంటి సహాయం కంటే ఎక్కువ సహాయం మనకున్నది. ఎందుకంటే మనతో ఉన్నటువంటి వాడు జీవం కలిగిన దేవుడు.
మన పక్షాన్ని యుద్ధాలు చేసేవాడు ఆయన అని ప్రజలను బలపరుస్తున్నాడు. ప్రజలు కూడా ఆయన మాట విన్నారు, నమ్మారు. ఈనాడు ఈ స్థలంలో కూర్చున్నటువంటి బిడ్డ, నిజంగా దైవజనుడి యొక్క మాటలు యందు నువ్వు లక్ష్యం ఉంచితే, దైవజనుడు చెప్పిన మాటలను నమ్మితే, దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడని దైవజనుడు చెప్పే మాటలు నువ్వు నమ్మితే నువ్వు బలపరచబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, శత్రు మీద జయాన్ని చూస్తావు. ఈనాడు దినాలలో ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతున్నారు? భయపడదు తల్లి, దేవునితో ఉన్నాడమ్మా, నువ్వు ప్రార్థన చేయ తల్లి, నువ్వు కన్నీరు కాచు, దేవుడు విశ్వసించు దేవుణ్ణి, నీ ప్రార్థన జవాబు ఉందంటే అవి చేయరు, అలాంటి చేయరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలను పెడచేవిని పెట్టి ఇతరమైనటువంటి మాటలను సోటిస్తావు, ఆటోమేటిక్ గా సాతాను నీలో సోటు చేసుకుంటాడు. హిజ్కియా యొక్క విశ్వాసం చూడండి. ఆయన భయపడలేదు, తన ప్రజలను భయపడనివ్వలేదు. ఈ విధంగా తన ప్రజలను బలపరుస్తున్నాడు. కానీ సన్హెరీబు అంటున్నాడు, ఏమంటున్నాడు 15వ వచనంలో, హిజ్కియా మాటలకు మీరు మోసపోవద్దు, మీరు ఇట్టి ప్రేరేపణకు లోపడకుడి, అతను నమ్ముకొనకుడి అంటున్నాడు. సన్హెరీబు ఒక వార్త పంపించాడు, అశ్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు, యోధా జనాలకి ఈ మాట చెప్పండి అని. హిజ్కియా మాటలు మీరు నమ్మొద్దు, అతని ప్రేరేపణకి మీరు లోపడద్దు, అతన్ని నమ్ముకోవద్దు, ఎందుకంటే నా చేతిలో నుండి ఎవరిని విడిపించలేరు. ఫిలిస్తీన్లలో, ఆ దేశంలో, ఈ దేశంలో వాళ్ళ దేవతలు నా చేతిలో నుండి వాళ్ళని విడిపించలేకపోయారు. వీళ్ళ దేవతలు నా చేతిలో నుండి విడిపించలేకపోయారు. మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడా అంటే ఒక వార్త పంపించాడు. నిజంగా ఇలాంటి మాటలు మనలాంటి వాళ్ళు కానీ మరి కొందరు ఉంటే ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే ఈనాటి దినాలలో లేరా, దైవజనులకి ఏమైనా చెప్తారులే, సేవకులే చెప్తారులే, వాళ్ళకి వస్తే కదా ఈ బాధలు వాళ్ళకి తెలిసేదానికి, ఇలా అనుకొని అవిశ్వాసంతో కూడినటువంటి మాటలకు సోటిచ్చి దేవుడిచ్చే ఆశీర్వాదాలను పోగొట్టుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుడిచ్చే జయాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హిజ్కియా సోటు ఇవ్వలేదు, శత్రువుకు సాతానుకు సోటు ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో వేరే రాజులైతే ఆ రాజుతో వాడి సైన్యం ఎక్కువగా ఉన్నది, వాడి యుద్ధాయుధాలు బలమైనటువంటివి, వాడి రథాలు బలమైనటువంటివి, వాడి బలం గొప్పది, మనం తట్టుకోలేమని అని పోయి సరెండర్ అయి ఉంటారు. కానీ హిజ్కియా అలా చేయలే, ప్రార్థన మాత్రం చేశాడు. 20వ వచనంలోకి చూస్తే హిజ్కియా ఎలా ప్రార్థన చేశాడో, ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆయన పక్షాన దైవజనుడైనటువంటి యెషయా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అద్భుతం చేశాడండి. అతిశయమైన కార్యాలు జరిగాయి. అశ్షూరు రాజు సిగ్గునందిన వాడై 21వ వచనంలో దేశమునికి తిరిగి పోయిను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దుష్టుడైనటువంటి అపవాది దేవుని బిడ్డలు యథార్థంగా బ్రతికేటప్పుడు, దేవునికి లోబడి బ్రతికేటప్పుడు, దేవుని మీద ఆధారపడి బ్రతికేటప్పుడు, పాపాన్ని విడిచి బ్రతికేటప్పుడు, విశ్వాసంలో కొనసాగేటప్పుడు, కుటుంబంలో వస్తున్నటువంటి శోధనలు బాధలు తట్టుకొని బ్రతికేటప్పుడు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలని, నీతిని కాపాడుకోవాలని, పరిశుద్ధతను కాపాడుకోవాలని బ్రతికేటప్పుడు దుష్టుడైనటువంటి అపవాది ఈ విధంగా ఏదో ఒక రూపంలో తిష్ట వేసుకొని వాడు నిన్ను ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. కానీ సోటేటప్పుడు వీడు ఏదైనా తోటలో ఆదామవ్వలతో కూడా ఈ పనే చేశాడు. ఆదామవ్వలని ఇబ్బంది పెట్టాడు. మోషేతోనూ పోరాడినటువంటి వాడు వీడు. యోగ కుటుంబంలోనూ పోరాడినటువంటి వాడు. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. ఇక్కడ సాతానుడు 2 విషయాలలో వాడు వస్తాడు.
ఒకటి, నువ్వు సోటిస్తే వస్తాడు. రెండు, దేవుడు అనుమతిస్తే వస్తాడు వాడు. లేకపోతే వాడు రాలేడు, వాడి వల్ల కాదు. యోబు కుటుంబంలో కూడా జ్వరపడలేకపోయాడు, ప్రవేశించలేకపోయాడు ఒక సమయంలో. కారణం, దేవుడు యోబు కుటుంబానికి కంచి వేశాడు. ఎప్పుడైతే దేవుడు ఆ కంచి తీశాడు, అప్పుడు వాడు అడుగు పెట్టగలిగాడు అక్కడ. అదే విధంగా ప్రియమైన దేవుని బిడ్డ, నీ కుటుంబానికి ప్రార్థన కంచి వేసుకో. జనాలను చూసి మైమరిచిపోకుండా. చాలా భయంకరంగా ఉన్న పరిస్థితి, లోకం పరిస్థితి. అర్థసిద్ధమైపోతా ఉంది లోకం పరిస్థితి. మానవుడు చాలా భయంకరంగా దిగజారిపోయి ఉన్నాడు. మానవుడిలో మానవత్వం లేదు, మానవత్వం చచ్చిపోయింది. మానవుడిలో పాపం పెరిగిపోయింది, అన్యాయం పెరిగిపోయింది, అక్రమం పెరిగిపోయింది. దైవ భయం లేని దినాలలో మనం ఉన్నాము. కనుక మానవుడైనటువంటి వాడు నిజంగా చాలా భయంకరమైన స్థితిలో దిగజారిపోయాడు. ఒక సన్నివేశం జరిగింది. కోతులన్నీ ఒక గుంపై స్ట్రైక్ చేసేదానికి పోతారు చూడండి, మరియలు చేసేదానికి. ఆ విధంగా కోతులన్నీ పెద్ద గుంపై దేవుని దగ్గరికి పోయాడంట. దేవుని దగ్గరికి పోయి దేవుణ్ణి అడుగుతున్నానంట. దేవుడు అడిగాడంట, కోతులారా చాలా మందిగా వచ్చారు, ఏంటి మీ సంగతి? ఏం చేస్తావు సార్? మాకంతా చాలా బాధగా ఉంది, మనసు అంతా మాకు చాలా అవమానకరంగా ఉంది. భూలోకంలో మేము చాలా అవమానాలు పొందుతున్నా, అవి తట్టుకోలేక నీ దగ్గరకు వచ్చాము అని. ఏంది అవమానం, ఏంది మీ సంగతి? ఏం లేదు, సైంటిస్ట్ డార్విన్ వచ్చి మనిషి కోతిలో నుండి వచ్చాడని అంటున్నాడు, అది మాకు అవమానకరంగా ఉంది సార్ అని. అప్పుడు దేవుడు అన్నాడంట, కోతిలో నుండి మనిషి వచ్చాడని అన్నాడని మంచిదే కదా, మీలో నుండి ఒక మనిషి కలగటం అనేది. అది ఎలా సార్? అది అన్యాయం సార్. మాలో నుండి ఎలా సార్ కలుగుతాడు మనిషి? అంటే మనిషి అంటే మంచి రూపమే కదా అన్నాడంట. లేదు సార్ పందులు కూడా నవ్వనటువంటి పొగాకుని మనిషి నవ్వుతున్నాడు సార్. పొగాకుని పంది ముందేస్తే పొగాకుని పంది ముందేస్తే పంది నవ్వులుద్దా సార్? అని వాడు మాత్రం 2 ఏళ్ల మధ్యలో పేలుస్తున్నాడు సార్ రైలు పొగ. మరి కొందరు చూస్తే అది నవిలు మూసి రోడ్లన్నీ బంధం చేస్తున్నారు సార్. మేము అలా చేస్తున్నామా సార్? మా వల్ల అలా జరుగుతుందా సార్? మరి మనుషులు చూస్తే మరి దయాదాక్షిణ్యం లేకుండా భార్యల మీద అయిపడి కొడుతున్నారు సార్, కొట్టుకుంటున్నారు సార్, వాళ్ళు తిట్టుకుంటున్నారు సార్. వాళ్ళు మేము అలాగనా సార్ ఉన్నాము, మాలో నుంచి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు అక్కడ చేస్తారా సార్? కూతులు అడుగుతున్నాయి. మరి మానవుడు అన్నటువంటి వాడు సమస్తమైనటువంటి మద్యపానం తాగుతున్నాడు, అల్లరి చేస్తున్నాడు సార్ వీధులలో. వాళ్ళ వల్ల లోకమే నెమ్మదిగా లేదు సార్. మేము అంటున్నామా సార్? అదేంటే కోతులు అడిగే క్వశ్చన్కి దేవుడు గమ్ముని ఇంటా ఉన్నాడంట. అప్పుడు కోతులు అన్నాయంట, మేము మా కోతులలో మా భార్య భర్తలు మేము ఎంత అనుబంధంగా ఉంటాము, మీకు తెలియదా సార్ అని. అప్పుడు దేవుడు అన్నాడంట, అవునవునవును, మీరు భార్య భర్తలు, భార్యకి భర్త పేరు చూస్తుంది, మీరు ఒక్కరి పేరు చూసుకుంటారు, బాగా బ్రహ్మాండంగా ఉంటారు. మీ ప్రేమకు మించిన ప్రేమ ఈ లోకంలో ఎవరికి లేదండి. అతను చెప్తాడు, చల్లగా నిద్ర వస్తుంది మీకు సార్? మా బిడ్డలు మమ్మల్ని ఎట్ట పట్టుకుంటారో మీకు తెలుసు కదా సార్ అని ఒక కోతి అడిగిందంట. అవునవునవును, మీ బిడ్డలు మిమ్మల్ని పట్టుకునే విధానం చూస్తే ఎంతో ముచ్చటగా ఉంటుంది, కానీ లోకంలో ఉన్నటువంటి బిడ్డలు అట్ట లేదు సార్, వాళ్ళ అమ్మ కొడుతున్నారు సార్, అది మాకు అవమానకరండి సార్. మాతో పోల్చి చెప్తుంటే వాళ్ళ బిడ్డలు వాళ్ళ మాట వింటం లేదు సార్. నేను కూతురు రిపోర్ట్ చేస్తా ఉంటాను, మాకు అవమానకరంగా ఉంది సార్, ఇవన్నీ వాళ్ళు చేసే పనికి మాలిన పనులు మేము చేయటం లేదు సార్. చూసారా
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలలో, మన యొక్క బ్రతుకులలో దేవుడు మనిషికి ఒక మంచి రూపాన్ని ఇచ్చాడు. కానీ అదే విధంగా మనిషికి దేవుడు తన మహిమనిచ్చాడు, దేవుడు తన సన్నిధానాన్ని ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. కానీ మానవుడు అది పోగొట్టుకోడు, అపవాదికి చోటిస్తున్నాడు, చెడు కార్యాలకు చోటిస్తున్నాడు, నాశనం అయిపోతున్నాడు, భంగమైపోతున్నాడు. అపవాది వాడికి సమయం కొద్దిగా ఉన్నది, సంకుచితమై ఉన్నదని బహు క్రోధం కలిగి వాడు పనిచేస్తుంటే వాడికి మనం చేతులు కలుపుతున్నాం. ఎలా ఉంది నీ ఆత్మీయ సేవ? నీ కొరకు కల్వారిగిరి శిలువలో ప్రాణం ఇచ్చిన యేసు, నీ కొరకు రక్తాన్ని చిందించిన యేసు ఈ వైపు తన రెండు చేతులు చాపుతున్నాడు. ప్రియమైనటువంటి ఈ వైపు తన రెండు చేతులు చాపుతున్నాడు యేసు. బుధవారం రోజు నేను మరియు మన ప్రియులు ప్రవీణ్ స్వామి గారు కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. 7:10కి ప్రారంభం చేసే పాటలు లేవు, ఏం లేదు, ప్రార్థన మాత్రమే, ఎవరు లేదు. కాబట్టి 7:50 వరకు ప్రేయర్లోనే ఉన్నాను. ఆ ప్రార్థనలో జరిగిన సన్నివేశం ముమ్మరంగా దేవుని యొక్క ప్రసన్నత అలాగనే దిగి వచ్చినప్పుడు ఒక దర్శనం. దుష్టుడైనటువంటి అపవాది బలమైనటువంటి శక్తితో 2 అంశాలు కలిగిన ఖడ్గం తీసుకున్నాడు. వాడు భయంకరమైనటువంటి వాడి యొక్క వస్త్రధారణ చాలా చూసేదానికి అందంగానే ఉంది. రాసులు ధరించిన వస్త్రాల్లాగానే ఉన్నాయి. ఆయన నల్లటి డ్రస్సు దేవుని మందిరంలోకి వస్తున్నాడు. చెప్పేదానికి నాకు చాలా బాధగా ఉంది, కష్టంగా ఉంది. దేవుని మందిరంలోకి రావాలని ఆ రోడ్లో నుండి ఒక్క స్టెప్ ఎక్కాడు అంతే. పక్కన దేవదూత ఎక్కడ నుండి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎంత ఎత్తున్నాడంటే, ఎంత ప్రసన్నతగా ఉన్నాడంటే చెప్పలేనంత రకాల లాస్ట్ లో చెప్తాను నేను మీకు. 2 అంశాలు ఖడ్గం తీసుకున్నాడు, తల మెరుస్తున్నట్టు అడిగాడు. చర్చి ఈ మందిరంలో నీకేం పని, ఇక్కడ లోపలికి రాబోతున్నామని. ఈ మందిరంలో ఉండే వాళ్ళందరూ నా వాళ్ళే, నా వాళ్ళ దగ్గర నేను వస్తాను. ఎలా చెప్తావు? దేవుని మందిరమే లేదని నేను చెప్పాలను. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా నా వాళ్ళే. దేవదూత అడ్డుకుంటున్నాడు, రానియకుండా. అప్పుడు చెప్పాడు, దేవదూత అంటున్నాడు, నీ వాళ్ళైతే అయ్యి ఉండొచ్చేమో, కానీ వీళ్ళందరి కొరకు యేసు ప్రభు రక్తాన్ని చిందించాడు. యేసు ప్రభు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. వాళ్ళు దేవుని బిడ్డలని వాళ్ళిద్దరికి హోరాహోరీగా ఇక్కడ పోరాటం జరుగుతుంది. ఆ పోరాటాన్ని నిజంగా మనం చూడలేదు ఎక్కడా కూడా. ఇది వాస్తవం. ఇక్కడ నుండి నేను చెప్తున్నాను. ఈరోజు నేను చాలా బాధపడుతున్నాను. సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వచ్చే బిడ్డల నీ మీద ఎవరు ముద్ర ఉంది? నువ్వెవరు బిడ్డవి? ఎవరికి చోటిస్తున్నావు? అబద్ధములకు జనకుడైనటువంటి తండ్రి అయినటువంటి సాతానుడితో చేతులు కలిపి ఒక అబద్ధికురాలుగా బ్రతుకుతున్నావా? లేదా యేసు రక్తము చేత కడగబడినటువంటి బిడ్డగా, పరిశుద్ధపరచబడినటువంటి బిడ్డగా, నేను దేవుని బిడ్డని అన్నటువంటి ఒక నిరీక్షణతో బ్రతుకుతున్నావా? నేను నీకు తీర్పు తీర్చును. దేవుడు నీకని ఒక మనస్సాక్ష్యం లేదు. నువ్వెవరికి చోటిస్తున్నావు? 2 చేతులు చాపుతున్నాడు యేసయ్య నీ వైపు. బిడ్డ, నీ కొరకు నా రక్తాన్ని కార్చాను బిడ్డ, నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను బిడ్డ. ఈరోజు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు బిడ్డ? నీ కొరకు నేను స్థలాన్ని సిద్ధపరిచి ఉన్నాను. నేనుండు స్థలంలో నువ్వు ఉండాలని నీ కొరకు అంటే నేను ఒక స్థానాన్ని సిద్ధపరిచాను. పరలోక రాజ్యం దాన్ని స్వతంత్రించుకుంటావా? లేదా దుష్టుడైనటువంటి అపవాదికే నీవు లొంగిపోయి, పాపానికి లొంగిపోయి వాడుండు స్థలంలో పాతాళానికి వెళతావా? నిత్య నరకాగ్నిగుండానికి వెళ్తావా? ఏంటి బిడ్డ? ఆయన అడుగుతున్నాడు.
నేను అడుగుతాను. అపవాదికి చోటు ఇవ్వడం. అపవాదికి చోటు ఇవ్వడం అంటే ఇంకొక కార్యాన్ని చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం, వెలుపడుతున్న విశేషం 12వ అధికారం 10వ వచనం. ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 12 10th వర్డ్. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పటి వెంటనే, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడి యొక్క గుణగణం ఏంటంటే ఎప్పుడు ఒకళ్ళ మీద నేరాలు మోపడమే. అయ్యా సెమ్మి ఈసే సంఘంలో అందరూ పాటలు పాడుతున్నారు, నా బిడ్డలో నువ్వంటున్నావు, నా రక్తాన్ని కాచాను, వాళ్ళ కొరకు నా ప్రాణం పెట్టాను నువ్వంటున్నావు. ఫలాని బిడ్డ చూడయ్యా, ఫలాని బిడ్డ చూడయ్యా, ఈ బిడ్డ చూడయ్యా, ఆ బిడ్డ చూడయ్యా, తన హృదయాన్ని చూడయ్యా, ఇదే చెప్తా ఉంటాడు వాడు. దేవుని ఎదుట నేరాలు మోపుకుంటాడు. నేరాలు మోపే వారందరూ కూడా సాతాను సంబంధులే. ఇంకొకళ్ళ మీద అబాండలంగా నేరాలు మోపే వాళ్ళంతా అపవాది సంబంధులే. అపవాదికి చోటు ఇవ్వద్దనేది ఇదే. ఇతరుల మీద ఎప్పుడైతే నువ్వు నేరాలు మోపుతావో సందేహమే లేదు, గవర్నమెంట్ ముద్ర కన్నా పవర్ఫుల్ అయినటువంటి ముద్ర వేయొచ్చు. నువ్వు అపవాది సంబంధం అని. సాతానుకు చోటు ఇవ్వ. అపవాదికి చోటు ఇవ్వకడంటే అపవాది యొక్క గుణగణం ఏంది? ఇతరుల మీద ఎప్పుడు నేరాలు మోపేది. అలాంటి గుణగణం ఒకవేళ నీలో ఉంటే ఈరోజు నువ్వెవరు అన్నది నీవే నిర్ధారణ చేసుకో. వదిలేసై యేసయ్య పాదాల మీద పడి ప్రభు నీ పట్ల అద్భుతం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సహోదరి మాణిక్యమ్మ గారు ప్రార్థన చేస్తారు విన్న వాక్యాన్ని బట్టి. సూత్రమయ్యా కృపణ తండ్రి దగ్గర కొందనాలు ఇస్తాయా. ఇవ్వడం ప్రభు నాయన ఎంతవరకు నాయన అయ్యా నీ దైవదాసుదాన నాయన మీరు బాగా ప్రచురణ మాట్లాడిన ఒక్కొక్క మాటలను బట్టి నీకు వందనాలు ఇస్తాయా. అయ్యా దినాలు చెన్నై వాటి సమయాన్ని పోలీలో కట్టడమయ్యా. అయ్యా సింహము వలె నాయన గర్జించి సింహము వలె సాతాన్ని ఎవరు నిందుకురావండి నాయన. తిరుగులాడుచున్న రోజుల్లో మేము ఉంటున్నామయ్యా. అయ్యా ఎవరి మీద నిండు మోపలేదు నాయన. ఆకాశించి పడద్రోయబడి ఉన్నాడు ఏసయ్యా. కానీ నాయన దాని నోట మేము పడుకున్నట్టు నాయన, దాని చేతికి మేము అందుకున్నట్టు నాయన. అయ్యా వంటి వాళ్ళ చుట్టూ నీకు ఆకులు భద్రత ఏసయ్యా. అయ్యా మేము సమయాన్ని కోల్పోకుండా నాయన, సమయం ఉన్నప్పుడు నాయన నీ వైపు చూసి రక్షణ పొందే భాగ్యం దయచేనైనా. వాక్యం విన్న అమ్మ నాయన చేతి తప్పదెప్పుడు అయ్యా. వాక్యం విని వదిలిపెట్టే వారిగా వండుకున్నాయన. మా జీవితంలో వాక్యాన్ని అవలంబన చేసుకున్నాయన. అయ్యా మా జీవిత క్రియలలో నాయన నీ వాక్యం జరిగించడానికి కృపణ దయచేయండి. మాది నుంచి అంచు వరకు నేను మీరే మాతో మాట్లాడినందుకు నీ కోట్లాది వందనాలు చెల్లిస్తూ వాయికాసాలు జీవించే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్న పరలోక తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పాడుబాటుగా దేవుని మహిమార్థం కొరకు కానుకలు ఎత్తబడతాయి. కానుకలు కీర్తనలలో 575 పాడతారు. సంతోషముతో నిచ్చెడు వారిని దేవుడు ఎంతో ప్రేమించు. సంతోషముతో